వైజాగ్ అండి. సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు. తోటి కూడి వచ్చిన సంఘస్థులకు అందరికీ మా వందనాలు. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటనగా, నాకు మా డాక్టర్ గారికి నాకు చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవలో ఎట్టి పరిస్థితుల్లో నాకు ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే పనిష్మెంట్ ఇవ్వాలి. నేను చేయని తప్పు కూడా, ఎందుకంటే నా పాపకు బాగాలేని పరిస్థితిలో సెలవు పెడితే ఇవ్వలేదు. పాపకి అసలు యాక్చువల్గా సికిల్స్ ఎనిమియా. అసలు మా డాక్టర్, ఇంకో డాక్టర్, మా ఫిజిషియన్ ఏంటంటే ఒక గాజు బొమ్మలను చూసుకోవాలన్నారు. ఆ భయం మీద దానికి నేను చెప్తే సెలవు కూడా ఇవ్వలేదు. కానీ నిజంగా దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఇది గాజు బొమ్మ కాదు, నిజంగా ఒక ఎలాగగా తయారైందంటే దేవుడికి తిరిగి దేవుడిలాగా ఒక బిడ్డ అలాగే తయారైంది. అంత శక్తి దేవుడు నిజంగా ఎంతకి ఇచ్చాడంటే అంత ఇచ్చాడు. ప్రతిరోజు ఒకనప్పుడు అయితే బ్లడ్ 5, 7 బిలో ఇలా తగ్గిపోయేది. ఇప్పుడేమో 10కి ఎబోవ్ తగ్గట్లేదు. ఆ బ్లడ్ నిజంగా దేవుడు ఆశీర్వాదం వల్ల పాప ఇంత ఆరోగ్యంగా ఉందంటే దేవుని కృప బట్టి మేము ఇలాగ ఉన్నాము. దాంతోపాటు దైవజనులు సమయం ఇస్తే వైజాగ్ కూడా మేము సేమ్ పెట్టాలనుకుంటున్నాము. ఇది ఓన్లీ మా కుటుంబమే పెట్టాలనుకుంటున్నాం అక్కడ ప్రేయర్ కోసం. ఇది మార్చి అంటే 5వ నెల కంపల్సరీ తప్పకుండా మేము పెట్టాలనుకుంటున్నాము. మీరు రావాల్సిన వాళ్ళు దయచేసి అక్కడ కూడా మాకు వచ్చి మాకు కూడా దైవజనం ద్వారా మాకు కూడా ఆస్వాదించండి. ఎందుకంటే ఇది మేము మా కుటుంబమే ఇలా పెట్టాలనుకుంటాం. ఎందుకంటే వేరే వాళ్ళకి మేము ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే దేవుని సన్నిధికి, ఎందుకంటే అసలు నేను కూడా దేవుడు అంటే చాలా విమర్శించాను. దేవుడు అంటే బైబిల్ అంటే నిజంగా కాల్ చేయాలి, ఈ బైబిల్ అంటే కాల్ చేయాలి అని అంత మూర్ఖత్వం కూడా చెప్పినవాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి లేకపోతే నా జీవితమే వేస్ట్, బ్రతకడం ఇంకా వేస్ట్ అని ఆ స్థితిలో ఉన్నాను. కాబట్టి దయచేసి మీరందరూ మాకు ఆస్వాదించండి, మాకోసము ప్రేయర్ చేయండి. తప్పకుండా మేము 5వ నెల మేము టైం చూసి బ్రదర్కి డేట్ చూసి మేము చెప్తాము. ఆ డేట్ చూసుకుని వాళ్ళు ఖాళీ బట్టి చూస్తే ఆ టైంలో చూసి మేము తప్పకుండా మేము చెప్తాం. మా పాప కూడా కొంచెం చిన్న సాక్ష్యం చెప్తుంది, అది కూడా మీరు తెలుసు. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి దైవజనరాలకి నా వందనాలు. డాడీ ఇప్పుడే నా గురించి చెప్పారు. నాకు సికిల్ సెల్ ఎనిమియా ఉంది. అంటే నా బ్లడ్లోని ఒక పురుగులు అనేది ఉండేదంట. పురుగులు అంటే రోజు నాకు బ్లడ్ అనేది తగ్గిపోతుంది. అలాగా కనీసం ఇలా నించోలేను కూడా. నేను అలా నించిన ప్లేస్లోనే అలా పడిపోతాను. పడిపోయే ప్లేస్లో నాకు సంవత్సరానికి అట్లీస్ట్ నేను 5 or 10 times అలా ఉంటాను హాస్పిటల్లోనే. ఆ స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు ఈ రోజున నన్ను 10 points నాకు ఉంచాడు. నేను ఈరోజు ఇలాగ ఉన్నానంటే నా దేవుడు మహిమే. అది నాలోని నా ప్రాబ్లంలోని నా దేవుడు నాకు సాల్వ్ చేసినప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు సాల్వ్ చేస్తాడు. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడి జీవితం